హాయ్ ఫ్రెండ్స్. 'ప్రభాస్'. 'ప్రభాస్' లేటెస్ట్ మూవీ 'స్పిరిట్'. 'స్పిరిట్' గుండి అప్డేట్ వచ్చేసింది. అదేంటంటే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. 'ప్రభాస్' 'బాహుబలి 2' తర్వాత 2015లో రిలీజ్ అయ్యి ఎంత సంచలన విజయం సాధించిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తర్వాత 2019లో అదే రేంజ్‌లో 'ప్రభాస్' నుంచి మరో సినిమా 'సాహో' కూడా రిలీజ్ అయింది. అది భారీ ఎక్స్‌పెక్టేషన్‌తో రిలీజ్ అయింది. కానీ అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. మంచి యాక్టర్‌గా రిలీజ్ అయిన సినిమా అనుకున్నంత ఆశించలేకుండా పోయింది. తర్వాత 2022లో 'రాధేశ్యామ్'. 'రాధేశ్యామ్‌తో' ప్రభాస్ మన ముందుకి లవర్ బాయ్‌గా ఒక డిఫరెంట్ క్యారెక్టర్‌తో వచ్చేశారు. కానీ దాంట్లో కూడా డిఫరెంట్ రోల్ చేసినా నశించిపోయింది. తర్వాత 'ఆదిపురుష్'. 'ఆదిపురుష్' గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో భారీ ఎక్స్‌పెక్టేషన్‌తో రిలీజ్ అయిన సినిమా రాముడి క్యారెక్టర్ గురించి సినిమా. అది భారీ డిజాస్టర్‌గా నిలిచిపోయింది. తర్వాత 'సలార్', 'కల్కి 2898' గురించి మనం ప్రత్యేకంగా ఈ 2 సినిమాలపై 'సలార్ పార్ట్ 2', 'కల్కి పార్ట్ 2'లు కూడా అనౌన్స్ చేసేశారు. ఈ 2 సినిమాల కన్నా ముందు 'ప్రభాస్' వరుస చిత్రంలో 'స్పిరిట్' ఒకటి. అయితే మరో అరజడ సినిమా పెట్టేశారు. ఇందులో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా 'రాజా సాబ్'. 'రాజా ది సబ్' ఈ మూవీ రిలీజ్‌కు రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే కొంతకాలంగా 'రాజా ది సబ్' సినిమా ఈ మధ్యలో రిలీజ్ చేస్తారని ప్రకటన ఉంది. కానీ అధికారికంగా ఈ సినిమా నుంచి ఎటువంటి ప్రకటన లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగా నిరాశగా పరిచారు. ఇలాగ ఉంటే 'హను రాఘవపూడి' దర్శకత్వంలో 'ఫాజీ' మూవీ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు ప్రభాస్. వచ్చే ఏడాది సమ్మర్‌కి గాను, సంక్రాంతికి గాను రిలీజ్‌కి చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాల్లో 'సలార్ 2' ఒకటి, 'కల్కి 2898' పార్ట్ 2లు కూడా ఉన్నాయి. కానీ ఫ్యాన్స్ మాత్రం వీటి అందరికన్నా సందీప్ రెడ్డి వంగతో 'స్పిరిట్' కోసమే బాగా ఈగర్‌గా చూస్తున్నట్టు తెలుస్తుంది. దానికి కారణం ఏటంటే సందీప్ వంగతో లాస్ట్ ఇయర్ సినిమా రిలీజ్ అయింది. ఏ సినిమా? 'యానిమల్'. 'యానిమూవీ'లతో సందీప్ రెడ్డి వంగ ఎంత బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిపోయాడో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంకా 'స్పిరిట్' కూడా అదే రేంజ్‌లో ఉంటుందని ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఎంతగా ఎక్స్‌పెక్టేషన్‌లున్నాయి. అయితే సందీప్ రెడ్డి వంగ 'స్పిరిట్' మూవీ కథ కోసం దాదాపుగా 8 నెలలు కష్టపడ్డాడు. అలాగే ఈ కథ ఫైనల్ అయ్యాక స్క్రీన్ ప్లే కోసం మరొక 6 నెలలు గడిపాడంట. మొత్తంగా బ్రాండ్ స్క్రిప్ట్ సిద్ధం చేసేటప్పటికి సందీప్ వంగ ప్రస్తుతం మిగిలి ఉన్న నటులు కోసం వెతుకులాట సాగుతున్నట్లు తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ప్రభాస్ కొంత సమయం తీసుకుంటాడని తెలుస్తుంది. ఎందుకంటే ప్రభాస్ స్లిమ్‌గా కనబడాలి. ఇంకా ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనిపిస్తున్నాడు కాబట్టి దీనికోసం ప్రభాస్ కొంతకాలం వేచి ఉండాలని చిత్రవర్గాలు చెప్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగు ఇండియాతో పాటు పలు దేశాలలో చిత్రీకరణ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం కొరియన్, అమెరికన్ యాక్టర్లు కూడా నటించబోతున్నట్లు సమాచారం. ఈ లెక్కన 'స్పిరిట్' చిత్రం పూర్తయ్యేసరికి ఎంత సమయం పడుతుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పటి వరకు చిత్ర యూనిట్ ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో పట్టాలెక్కించే ప్లాన్ చేస్తున్నట్టుగా చిత్రవర్గాలు అనౌన్స్ చేస్తున్నారు. ఇదే గాని నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్‌కి మరి 2025, 25లో స్టార్ట్ చేసి 26, 27లో గానీ రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నట్టు. ప్రభాస్ నుంచి ఎంతో పాన్ వరల్డ్‌గా మూవీ రాబోతుందని మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా అంటేనే ప్రభాస్. ఇప్పుడు పాన్ వరల్డ్‌గా కూడా ప్రభాస్ సినిమా మారుతుందంటే మనం ఎంతో ఆశగా పడాలి ఫ్రెండ్స్.